తండ్రి సన్నిధికి వెళ్ళి మేము బాప్తీసం పొందాం. బాప్తీసం పొందిన తర్వాత అంతకుముందు మా ఇంట్లో ఎన్నో సమస్యలు, ఇంట్లో మాకు మనశ్శాంతి అనేది లేదు. మా భార్య భర్తల మధ్య కానీ పిల్లల మధ్య కానీ అక్కడికి వెళ్ళి నాకు అన్నయ్య గారి మాటల వల్ల కానీ మాకు మంచి ఓర్పుసాహం, మా కుటుంబంలో అందరూ రక్షణ పొందారు. కానీ ఏనాడు కూడా కాకపోతే స్త్రీలు మచ్చటం ఉండమనే మాట చెప్పాడు. కానీ ఏ విధంగా కానీ స్త్రీలను దూషించడం కానీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం కానీ ఏనాడు అన్నయ్య ఆ మాట లేదు అసలు. తండ్రి సన్నిధి మినిస్ట్రీకి వందనాలు. నేను ఇదివరకు తాగేవాడిని, తిరిగేవాడిని, ఎటుపడితే తిరిగేవాడిని. నేను రోజు సెంట్రింగ్ పనికి వెళ్ళేవాడిని. రోజుకి 2,000 డబ్బులు వచ్చినా కూడా తెల్లారికి డబ్బులు ఉండేవి కాదు. రోజు తాగేవాడిని, తిరిగేవాడిని. నేను ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సాలేమరాజు అన్న గారికి వెళ్తాము. ఆయన మాటలిని బలపడ్డాము. నేను రక్షణలో నడిచాము. అంతా కుటుంబం అంతా నేను ఇదివరకు ఎప్పుడు మారుతారా అనుకునేవాళ్ళు. ఇంట్లో రోజు తగాదలు, పోట్లాట్లు అయినా కూడా ఇప్పుడు తండ్రి సన్నిధి మినిస్ట్రీ కాడికి వెళ్ళినాక, సాలేమరాజు అన్న గారికి వెళ్ళినాక మా కుటుంబం బాగుపడింది. అందరూ ఊళ్ళో కూడా ఇదివరకు తుప్పుకొని ఊచేవాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. అది బాగానే ఉంది, మాకు అంతా బాగానే ఉంది. పూల్ గురించి కూడా ఆయన అనలేదు, ఆ మాట అన్నారని కామించుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. ముస్లిమ్స్ అని లేదు, సౌదరీస్ అని లేదు, క్రిస్టియన్స్ లేదు, ఏది లేదు. అన్ని కులాలు, అన్ని మతాలు ఆయన దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నారంటే అందరూ స్వస్థత పడుతుంటేనే వస్తున్నారా, లేకపోతే ఎందుకు వస్తున్నారు? ఈరోజు ఆయన దగ్గరికి ఆ రోజు నుండి 2,000 మంది, ఇవాళ 10,000 మంది, 15,000 మంది, 50,000 మంది హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, కర్ణాటక నుంచి, ఎక్కడి నుంచో వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆయన వల్ల స్వస్థత పడితేనే వస్తున్నారు, లేకపోతే ఎవరు రాదు. ఇక్కడ ఆయనకి అంత శక్తి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు, ఆ దేవుడు ఇచ్చాడు. ఆ దేవుని కృప వల్లే ఆయన అంత ఎదగలిగాడు. ఒకటి, ఎవరైనా ఆయన మీద ఆరోపణలు చేసుకునేటప్పుడు ఒక్కటి వాళ్ళ ఆత్మ వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించుకోమను, అంతేగాని అపకారంగా ఆయన చేసిన దైవవాక్యాలు ఇవన్నీ చూసి ఎంతమంది తాగుబోతులు, ఎంతమంది తప్పు చేసిన వాళ్ళు, వ్యభిచారులు, ఇవన్నీ ఎంతమంది మారిపోయి ఈ రోజున ఈ ఎన్నో కుటుంబాలు, సంసారాలు బాగుపడ్డాయి. నేను హిందూ కుటుంబంలో పుట్టినవాడిని. మా పిల్లలు కానీ హిందువులమే. శ్రీశైలం సంవత్సరాలు సార్లు పోతాం, తిరుపతి సారి పోతాం, విజయవాడ 3 సార్లు పోతాం. ఇన్ని దేవతలు కలుగుతున్నా మా కుటుంబంలో కల్వరాలు ఏర్పడి కుటుంబం జరుగుబాటు లేకుండా పోయింది. నేను ఒక రైతుని, పొలం ఉంది, కానీ కుటుంబం జరుగుబాటు లేక చింది బింది అయిపోయాం. లాస్ట్కి సాలేమరాజు గారి వాక్యం విన్నాక, ఆడికి వెళ్ళినాక 3 సంవత్సరాలు వెళ్తాను. నేను 3 సంవత్సరాలు నాకు ఎక్కడ తప్పు అగపడలేదు. ఆ వాక్యం విన్నాక నా కుటుంబం స్వస్థపడింది, కొంచెం ఆరోగ్యాలు బాగుండేవి. మాకు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ ఉండారు. పూలు అనే విషయంలో వంకర మాడితే మేము ఎందుకు ఒప్పుకుంటాం? ఆయన పలానా కులం ఎత్తలేదు, హిందువులని, ముస్లింలని, ఇంకొకరని ఎవరిని అనలేదు. సహజంగా చర్చి గడ్డ మహిళలు పెట్టుకోరు అంటారు, కానీ అతను సాలేరాజు గారు బట్టి ఎప్పుడు ఎవరిని అనలేదు, ఎవరిని అడిగేసలేదు. వాళ్ళ ఇష్టం అన్నాడు, కానీ ఆయన ఎప్పుడు ఆ నోటి అనలేదు. కానీ మీరు ఈ పూల విషయం ఎందుకు వచ్చిందో, దాన్ని ఎందుకు మాట పెంచుకుంటున్నారో మాకు తెలియదు. దీన్ని బట్టి ఇంతతో ముగించుకుంటే బాగుంటుంది. మేము కూడా పూల విషయంలో మా అక్కజనులు ఉంటారు, అలాంటి తప్పుగా మారితే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం. కానీ ఆయన కూడా ఎలాంటి మాకు తప్పుగా కనిపించలేదు. మీరు దాన్ని బట్టి వెళితే బాగుంటుంది. ముస్లిం సోదరులను నేను తండ్రి సన్నిధికి వచ్చి బలపడ్డాను. నాకు బాగలేదు, నా కుటుంబంలో బాగలేదు. నేను తండ్రి సన్నిధికి వెళ్ళినప్పుడు నేను ఎన్నో తప్పులు చేశాను, పొరపాట్లు చేశా. పూలు కూడా నేను కూడా పెట్టుకున్నా, పూలు రోజు దిగేసుకున్నా నేను కూడా పూలు. ఈ రోజు తండ్రి సన్నిధికి వెళ్ళిన తర్వాత పూలు అనేది నా దగ్గరికి రాజీ అనిపిస్తుంది. అన్నయ్య ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. స్త్రీల గురించి, పూల గురించి, గాజుల గురించి అన్నయ్య ఆడవాళ్ళు అన్న తర్వాత పెట్టుకుంటారు. ఎవరేమనొద్దు అని చెబుతాడు అక్కడ వచ్చిన వాళ్ళకి. అక్కడ పరిచయం చేసే వాళ్ళని కూడా చెబుతాడు, ఎవరు గాజులు వేసుకొని వచ్చారు, గుర్రాలు వేసుకొని వచ్చారు అని చెప్పొద్దు. వాళ్ళకి తెలుసుకున్నప్పుడు తీసేస్తారు. అప్పుడు దాకా ఏం చెప్పొద్దు అని చెబుతాడు. కానీ అన్నయ్య ఎప్పుడు తప్పుగా మాట్లాడదా. చర్చి అంటే మాకు వెళ్ళేవాళ్ళం కాదు, మేము విగ్రహారాధులు, హిందువులు. కానీ మాకు వచ్చిన ఇబ్బందులు, చేతబడుల వల్ల చనిపోతామని ఎక్కడికి వెళ్ళినా తగ్గనప్పుడు ఆయన వాక్యంలో మేము బలపడ్డాం.
నా భర్త, నేను, నా పిల్లలు బతికాం. మల్లెపూలు అంటే 24 గంటలు మల్లెపూలు పెట్టుకునేదాన్ని నేను. మల్లెపూలు నా మనసుకు నచ్చినప్పుడు నేనే వదిలేశాను. ఆయన మల్లెపూలు పెట్టుకోవద్దని అనలేదే. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు మంచోళ్ళు కాదని అనలేదు. హిందువులు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉంటారమ్మా. దేవుణ్ణి ఎరిగితే చాలు, వాళ్ళ మనసుకి నచ్చినప్పుడు వాళ్ళే మార్చుకుంటారని ప్రతి వారం చెప్తాడు పాస్టర్ గారు. సాలెంరాజు పాస్టర్ గారు రోజు చెప్తానే ఉంటాడు. ఆయన వాక్యం వింటున్నారు, అభివృద్ధి పొందుతుంది చర్చి. రోజు రోజుకి 50-60 మంది ఆదివారం కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మల్లెపూలు గురించి అనేకమైన మాటలు వస్తున్నాయి. అవన్నీ దేవుడు వింటున్నాడు. ఉన్నాయి మాటలేని మేము ఆత్మీయంగా చాలా బాగుపడుతున్నాం. మేమైతే దురాశంలో, తాగుబోతనంలో కానీ తిరుగుబోతనంలో తెగ తిరిగేవాడిని. నేను 5 సంవత్సరాల నుంచి ఆయన కాడికి వెళ్ళాక మారేను, ఎంతో స్వస్థ పొందాను. మా కుటుంబం బాగుపడింది, మా పిల్లలు బాగుపడింది, పెళ్లి చేశాను, అంతా బాగుండేది మా కుటుంబం. ఆయన ద్వారాగా మేము ఎంతో స్వస్థ పొందుతున్నాం. ఆయన ఎప్పుడు ఆయన వాక్య మాటలు మాకు బాగా అర్థమవుతున్నాయి.